సామెతల గ్రంథములో 6వ అధ్యాయము 9వ వాక్యము నుండి మీరు చదివితే అక్కడ కొన్ని విషయాలు బయటపడినాయి. అమ్మా, సోమరి, ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేసేదవు, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకునేదనని నీవు అనుకుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చునట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. వినండి, ఇప్పుడు నిన్ను పేదరికములో, దారిద్రములో, లేమిలో ముంచేస్తున్నటువంటిది ఎవడో కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, ఇల్లు కట్టాను డబ్బులు పోయినాయి, ఇది కొన్నాను అందుకని దరిద్రం వచ్చింది, ఇదిగో అది చేశాను అందుకని దరిద్రం వచ్చింది, ఆ ఊరు విడిచిపెట్టాను ఇక్కడికి వచ్చాను అందుకని దరిద్రం వచ్చింది. ఇది కాదురా బాబు, అసలు కారణం ఏమిటంటే నీ సోమరితనం. నిద్ర అనేటువంటిది ఎవడకు చేదు? సోమరుడికైతే అసలు అమృతం కంటే టేస్టు. ఏ పని లేకుండా అసలు కడుపు నిండా అన్నం పెట్టపోయినా పర్లా, అంత అన్నం పెట్టి అమ్మయ్య పడుకోమంటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుంది. ఇలా నాశనం అయిపోయి లేపుతారు ఏంటో, ఇలా పాడుగా లేపుతారు ఏంటో అనిపించింది ఆడికి, సోమరోడికి. ఒక పక్క ఊపీపు లేపుతుంటే ఇక్కడ చెప్పాడండి వాడి లక్షణాలన్నీ ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఆ మహోన్నతుడు, కొంచెము చేతులు ముడుచుకొని పడుకునేదనని నీవు అనుకుందువు, కొంచెం సేపు నిద్రిస్తానని, కొంచెం సేపు చేతులు నిద్రపోతుంటాడు ఒక్కొక్కడు, సోమరిపోతాడు. అయితే వీడి దగ్గరికి దరిద్రం ఎలా వచ్చింది అన్నాడంటే, హఠాత్తుగా ఆయుధదారుడు వచ్చినట్లు, దోపిడీగాడు వచ్చినట్లు దరిద్రం వచ్చిందన్నాడు. ప్రియులారా, నీ సోమరితనమే నీ దరిద్రానికి కారణం. మనిషి అన్న తర్వాత నాకు తెలిసి పిల్లలు తప్ప, పిల్లలైతే 8 గంటల వరకు నిద్రపోవాలి, గుర్తుపెట్టుకోవాలి. పిల్లలంటే నువ్వు కాదు పిల్లోడివి, పిల్లలు 8 గంటల వరకు నిద్రపోవాలి. మిగతా పెద్దలు అసలు 6 గంటలు కానీ పడుకున్నారు అంటే చాలిక సూపర్ నిద్ర. స్తోత్రం, సూపర్ నిద్ర. లలిత జ్యువెలర్స్ ఉంది కదా, డబ్బు ఊరికే రాదు, విన్నారుగా? డబ్బులు చెట్లకు కాయటల్లా. ఈ కొటేషన్స్ అన్ని చెబుతుంటాడు ఆయన కొన్ని సంవత్సరాలు, పదుల సంఖ్యలో కొన్ని సంవత్సరాల నుంచి రోజుకి 2 గంటలు నిద్రపోతున్నాడట. 24 గంటల మీద 2 గంటలు నిద్రపోతున్నాడు. చచ్చిపోలా, నున్నగుంది ఆయన గుండు, మనిషి కింగులాగా ఉన్నాడు. రోజుకు 2 గంటలు నిద్రపోతున్నాడు. అందుకనే వాళ్ళమ్మ, వాళ్ళ తల్లిగారు ఫస్ట్ అతను చేసిన పని ఏమిటంటే, వాళ్ళ తల్లిగారి యొక్క కమ్మలు, చెవులకు ఉంటాయి కదా, అవి తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళి పారిపోయి వాటిని అమ్మి చెన్నైలో చెడగొట్టి వాటిని చిన్న చిన్న వస్తువులుగా తయారు చేసి వాటి నెక్స్ట్ మరలా అమ్మేసి అందులో లాభం చూశాడు ఆ కుర్రోడు. చిన్న పిల్లవాడు. వాళ్ళ నాన్నగారు బాగా ఇబ్బంది పెట్టి అతన్ని కొడితే, వాళ్ళ తల్లిగారు అంటుంది, నేను సరిగా గుర్తులేదు నాకు, వాళ్ళ తల్లిని అడిగాడు, ఈ ఒక్కసారికి నాకు ఏదైనా ఇస్తే నేను చేస్తానని. అప్పుడు వాళ్ళ నాన్న, ఇంట్లో వారంతా ఏమి ఒప్పుకోకపోతే అతడు వాళ్ళ అమ్మగారు ఒక చేతులుకున్న గాజులు, అవి తప్ప ఏమి లేవు, అది చాలా అంటే మరీ అంత పేద కుటుంబం అని చెప్పలేం, ఒక స్థితి కలిగిన కుటుంబం అని కూడా చెప్పలేం. తన చేతులుకున్న గాజులు తీసి ఇచ్చిందట. వాటిని తీసుకొని వెళ్ళి వాటిని చిన్న చిన్న వస్తువులుగా తయారు చేసి దాన్ని అమ్ముకొని, ఏమండి, ఉదయాన్నే నెల్లూరు నుండి
చెన్నైకి వెళ్ళి, అర్థమవుతుందా, చెన్నైలో వ్యాపారం చేసుకొని మరలా అక్కడ కొనుక్కొని ముడిసరుకు రాత్రికి రాత్రి వచ్చి మరలా నెల్లూరులో తయారు చేసుకొని మరలా ఉదయాన్నే చెన్నైకి వెళ్ళి, ఇది తన దినచర్య. అనేక సంవత్సరాలు ఇలా కష్టపడి రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రపోయాడట అతడు. ఈ రోజున తన ఆస్తి 10,000 కోట్ల రూపాయలు సంపాదించగలిగాడట. ఎందుకంటే అన్యుడు కావచ్చు, ఇంకొకడు కావచ్చు, నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన నీకు ఆకాశపు వాకెళ్ళి దించు అంటే పని చేయకుండా యాడ్ నుంచి దిగిద్దిరా, చదవకుండా నీకు మంచి మార్కులు యాడ్ నుంచి వస్తాయి, చదవాలి కదా. చదవడం, పుస్తకం మూసేసి పడుకొని నిద్రపోయి దున్నపోతులాగా టీవీలు చూస్తా యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని, దేవా నాకు అందరికంటే గొప్ప మంచి ర్యాంక్ ఇవ్వను ఆయన అని మ్యాచెస్ అన్న కూడా మ్యాచెస్ అన్న ప్రార్థన చేస్తే నేను అయిపోయినట్టే ఏంటి నువ్వు అయ్యేది, సోమరం అవుతావు. చదువుకుంటే దేవుని కృప ఉంటుంది, దేవుని సహాయం ఉంటుంది. నువ్వు ఏ విషయంలో కూడా సోమరితనం అనేటువంటిది నీకు అబ్బిందో భవిష్యత్తులో దరిద్రుడు అవుతావు. యవనస్తులైతే కనీసం కన్న తల్లిదండ్రులు కూడా ఉపయోగపడరు, కట్టుకున్న భార్యకు కూడా ఉపయోగపడరు. స్వామిలోకి వెళ్ళి ఇలా కూర్చోవడం కానీ అలా నడుమల్చడం కానీ చేయలే. నీ స్వామర్థనం నీ దరిద్రానికి కారణం, నెంబర్ 1. రెండోది 21:17 ఒక మాట ఉంది, చూడండి అమ్మా తల్లులారా. 21:17 సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును, ద్రాక్షరసమును ద్రాక్షరసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదు. జాగ్రత్తగా వినాలి. సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగుతుంది. అందులోనే మందు కూడా ఇచ్చాడు. ద్రాక్షారసము వాంఛించువానికి ఐశ్వర్యము జీవితంలో ఎప్పుడు కలుగదు. పిల్లలు వినండి, సుఖభోగములు వాంఛించువాడు, వాంఛ అంటే కోరిక అని అర్థం అన్నమాట. నీ స్థితి కంటే ఎక్కువగా సుఖించాలనుకుంటే, నీ స్థితిగతుల కంటే ఎక్కువైన చీరలు కట్టాలనుకుంటే, నీ స్థితి కంటే ఎక్కువగా కనపడాలనుకుంటే, నీ స్థితి కంటే ఎక్కువైన ఇళ్లలో అద్దెలకుంటే, నీ స్థితి కంటే ఎక్కువైనటువంటి ఖర్చు పెడితే, అదే కదా సుఖంగా మొన్నెవడో పెయింటింగ్ మేస్త్రో బేల్దారి మేస్త్రో ఇంట్లో ఏసీ బిగించుకున్నాడు. నాకు కుళ్ళు కాదు, కడుపులో మంట కాదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏసీలో పడుకున్నావు, నువ్వు బయట ప్లాస్టింగ్లు చేయాలి. ఎక్కడ చేయాలి చూసారా? మీరు ఆలోచించారా? ఎర్రటి ఎండలో ప్లాస్టింగ్లు చేయాలి. ఇటు చేస్తాడంటే వీడు ఏసీకి అలవాటు పడినటువంటి వాడు అక్కడికి వెళ్ళి చేస్తాడా? అసలు ఏసీలో ఉండేటువంటి వాడు నిజంగా ఇప్పుడు ఈ రోజున కంప్యూటర్స్ ఉన్నాయి, కంప్యూటర్కి ఎయిర్ కండిషనర్ ఉండాలి. అందులో పనిచేసేటువంటి వాడు ఏసీలో ఉంటాడు కనుక పొద్దుగూకులు ఇంట్లో ఏసీ లేకపోతే బ్రతకలేడు, ఉండలేడు. ఎందుకంటే దానికి అలవాటు, అది అలవాటు అంతే. ఒక కారులో ప్రయాణం చేస్తున్నటువంటి వాడు ఉన్నాడు, పొద్దుగూకులు కారులో వెళ్ళేటప్పుడు అది కారులో ఏసీ ఉంటుంది. ఏసీ లేకపోతే అసలు ప్రయాణం చేయలేము. అందుకని ఇంట్లో కాస్త ఏసీ ఉండాలా, తప్పు లేదు, ఎందుకంటే బిజినెస్ చేసుకుంటున్నాడు కాబట్టి. ఏమంటే ఎర్రటి ఎండలో పెయింట్ వేసేవాడు, సున్నం పని చేసేవాడు ఏసీ బిగిస్తే దాని కరెంటు బిల్లు ఎంత కాలిద్ది? అసలు ఏ శామేలో హల్లెలూయా తలకాయ ఎంచుకున్నాడు, స్తోత్రం చెప్పగలరా? నచ్చలేదేమో ఏమ్మాయి, హల్లెలూయా. చూడండి ఒకసారి, సుఖపడడానికి ఈ స్వామర్థనానికి దీనికి సంబంధం కొంచెం అక్కడక్కడ టచ్ అవుతూ ఉంటుంది. కానీ సంబంధాలు స్వామర్థనానికి దీనికి కొంచెం టచ్ అవుతూ ఉంటుంది. కానీ దీన్ని ఏమంటారంటే
కొంతమంది అప్పు చేసి అయినా పప్పు కూడు అంటారు, చూశారు? అప్పు చేసి పప్పు కూడు, అప్పు అయినా నిప్పంటి సారా అంటారు, చూశారు? అదిగో ఆ వర్గం ఇది. సుఖభోగాలు వాంఛించువాడు, ఆశపడేటువంటి వాడు, బాగా ఉన్నోడులాగా కనపడాలనుకుంటున్నటువంటి వాడు, వాడికి వచ్చే సంపాదన తక్కువ, వాడు వేసుకునే బట్టలు ఖరీదైన బట్టలు. చూడండి, మీరు గమనించండి, వారి ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ఖరీదైనటువంటివి, కానీ అప్పు చేసి ఇవన్నీ. ఎందుకలా గొప్పగా కనిపిస్తా? డాంబికం కూడా వస్తుంది అందులో. నేనేమంటానంటే, దేవుడు నీకు ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరాన్ని బట్టి దేవుడు నీకు సమస్తం ఇస్తాడు, నువ్వు కష్టపడితే. హల్లెలూయా. సుఖభోగాల యందు జీవించాలని, సుఖభోగాలు అనుభవించాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు ఏమొచ్చింది అన్నాడు అబ్బాయి? ఐశ్వర్యమా? లేమొస్తుంది. ప్రియులారా వినండి, మీరు జాగ్రత్తగా వినండి. ఓ పెద్ద ఆయన చెప్పాడు, మా పెదనానే అన్యుడు పైపెచ్చు. నాకు ఒకరోజు ఒక మాట చెప్పాడు, దుర్గయ్య గారని. అబ్బాయి, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. స్టార్టింగ్లో ఉన్నాం ఇక్కడ. ఆయన ఎందుకు చెప్పించాడు? దేవుడు ఆయనతో చెప్పించాడు అనిపిస్తుంది నాకు. రోజు పెట్టే ఖర్చులో రోజుకు ఒక 1000 రూపాయలు ఖర్చు అయితే 1 రూపాయి కూడా ఎక్స్ట్రా పెరగకుండా చూసుకోవాలా? 1 రూపాయి కూడా పెరగకుండా చూసుకోవాలి. 1000 రూపాయలతోనే గడపాలి. నెలకి నీకు వారానికి 1000 రూపాయలు అయిందనుకో, సబాబు 1000 రూపాయలే కావాలి. 1000, 2 రూపాయలు, 1000, 5 రూపాయలు రావకూడదు. అందులోనే అయిపోవాలి. నెలలో ఎంత ఖర్చు అయితే అంతే ఉండాలి. ఎప్పుడైనా నువ్వు ఖర్చు పెట్టాల్సి వస్తే ఆ రోజు అవసరమైతే 1 లక్ష, 2 లక్షలు ఖర్చు పెట్టినా పెద్ద లెక్కే ఉండదు. అది అసలు లాసే కాదు. ఒక్కసారి పెడతాం, దాని కొరకు మెంటల్గా ప్రిపేర్ అవుతాం. అది ఇంత ఖర్చు అవుతుంది, దీన్ని ఇంత మరలా మనం తిరిగి సంపాదించాలని ఒక ఉంటుంది. కానీ నెల వారం రోజు అయ్యే ఖర్చులో, వారం అయ్యే ఖర్చులో, నెల అయ్యే ఖర్చులో నీవు దానికి ఒక లెక్క లేకుండా, ఒక లెక్కపత్రం లేకుండా కానీ ఖర్చు అయిపోతే లైఫ్లో దెబ్బతింటారు. వినండి మీరు జాగ్రత్తగా. అందుకనే రోజు పెట్టే ఖర్చులో అతి జాగ్రత్తగా పెట్టాలి ఖర్చు. ఎప్పుడైనా ఒకసారి పెట్టేటువంటి ఖర్చు, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వచ్చింది, లేదంటే ఇంకా ఏదైనా కార్యక్రమం వచ్చింది, దానికి అవసరమైతే ఆ రోజు బాగా ఖర్చు పెట్టేసుకో, తప్పు లేదు. నీ స్థితిని బట్టి. అప్పు చేసి పప్పు కూడా కాదు మళ్ళీ ఇది కూడా. ఎందుకంటున్నాను? రోజు 1 రూపాయి పక్కన అది సిలి సంచిలో పోసినట్టు పోతుంటే రోజు మీరు గమనించండి. మీరు ట్యాప్ ఉంటుందా? మన దగ్గర ట్యాప్ ఉంటుంది కదా, నీళ్ళు వస్తాయి కదా, తిప్పండి, ఒక 2-3 నిమిషాల్లో బకెట్ నిండిద్ది. అంత చిన్న దార లీక్ అయి పడతా ఉంటుంది. మీరు అదేముంది లేని పడుకుంటారు, తెల్లారిపాటికి 4-5 బకెట్లు పోతాయి. అర్థమైందా? కానీ 4-5 బకెట్లో లాస్ అయిపోతావు. నీ దృష్టిలో అది అసలు ఏమీ పోలేదు, అది పెద్ద లెక్క కాదనుకుంటున్నావు. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాను నేను. దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. డైలీ ఎన్ని పాల ప్యాకెట్లు తెచ్చుకుంటావు? డైలీ నువ్వు ఎంత నూనె వండుతావు? డైలీ నువ్వు ఎంత సరుకులు తెస్తావు? ఈ విషయంలో ఎక్స్ట్రాగా, లగ్జరీగా, సుఖభోగాలుగా ఏది ఖర్చు చేస్తావో అందులో దెబ్బతింటావు అంటారు. నేను అలానే పిసినారితనంగా ఉండమని చెప్పడం లేదు. నీ ఖర్చులు పులిని చూసి నక్కవత పెట్టుకున్నట్లు కాకుండా, ఏమండి, నీ సంపాదనకి తగినట్లుగానుంటే డబ్బు నీకు మిగిలిద్ది అనేటువంటిది దేవుని యొక్క వాక్యం. ఐశ్వర్యవంతుడిగా సుఖభోగాలు అనుభవించాలనుకున్నటువంటి వాడు దరిద్రుడు అవుతాడని బైబిల్ చెబుతుంది. ఓకే, 3వ విషయాన్ని ఒక్క మాట చెబుతాను మీకు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 23వ అధ్యాయము 20-21.
ద్రాక్షారసము అదేనా? ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యకము. త్రాగుబోతులను తిండుబోతులను దరిద్రులగుదురు. నిద్రమచ్చు చింపిరి గుడ్డలు ధరించుటకు. ఏంటి ఎడిపోయినా మనకు నిద్ర వస్తుంది. హల్లెలూయా. నిద్రపోతోడికి మెలకు వస్తే మంచి బట్టలు వేసుకున్నాను చూసి అసూయ పట్టడం తప్ప వాడికి మంచి బట్టలు రావని దీని అర్థం. కష్టపడినోడికి వస్తాయి, దేవుడిస్తాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఓకే, ఇక్కడ ఒక మాట మీరు మరొకసారి చదువుతున్న వినండి. ఎక్కడ చదివాం? ద్రాక్షరసం త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయొద్దు. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు అన్నాడు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. ద్రాక్షరసం మందు తాగేటువంటి వాడు ఎప్పటికైనా దరిద్రుడు అవుతాడు. అసలు వాడితో సహవాసం చేయొద్దు అన్నాడు. ఏదో గుర్రం తాగేదన్నా తాగలవాడు. సంవత్సరానికి గుర్రాలు తాగేదైనా ఒక కోటర్ వేయాలా. డబ్బులు ఉన్నాయా లేదో వాడికి అనవసరం. భార్య మెడలో ఉన్న పుస్తీ కూడా తీసుకొని తాకట్లో పెట్టుకొని తాగేస్తాడు. అసలు ఏమీ లేకపోతే ఇక్కడ బాపట్ల దగ్గర ఒక రోడ్డు పక్కన ఇల్లేసి ఉన్నాయి. నేను అక్కడ ఆ ఊర్లో ప్రార్థన పెట్టిన రోజు వాళ్ళు అన్నారు, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటే నన్ను తీసుకెళ్ళినటువంటి వాళ్ళు చుట్టాలన్నమాట. ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళకి బాత్రూమ్ లేదు ఇంటికి. ఏదో ఎదురుగా ఏదో చిన్న ఏదో కట్టారు. సరే, ఆ ఇంటి వెనక వెళ్ళొచ్చు యూరిన్కి వెళ్ళడానికంటే అటు తీసుకెళ్తే వాళ్ళ ఇంటి వెనక దాదాపుగా నాకు తెలిసి ఒక టాటా ఏసీ బండికి సరిపోయే సీసాలు ఉన్నాయి, స్పిరిట్ సీసాలు. నాకు బుర్ర పోయింది, ఇన్ని సీసాలు ఎక్కడున్నాయి, ఎరకొచ్చుకొని పెట్టుకున్నారేమో అనుకొని నేను ఏంటి ఇన్ని పెట్టారు ఇక్కడ సీసాలని అడిగాను. అయ్యా, ఈ మనిషి దాగిని అనిందామా. అదేరా పుండ్లు కడుగుతారే స్పిరిట్ వేయగానే సొర పొంగిద్దే, అవి తాగాడు వాడు. కరెక్ట్గా నేను వెళ్ళిన 2 సంవత్సరానికో పేగులన్నీ కొరుకు తినిపోయి హాస్పిటల్లో పడి చచ్చిపోయాడని నాకు కబురు వచ్చింది. ఎందుకు ఇలా తాగుతున్నాడని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎవరో ఇతనికి బాగా పరిచయం. డబ్బులు ఉండవు, పని చేయడు, సోమరిపోతాడు, మత్తు కావాలి. వాళ్ళ దగ్గర రోజుకు ఒక బాటిల్ ఏదో ఎట్లా కొట్ట పనిచేసే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చుకొని తాగేవాడంట. ఒక్కోసారి వాళ్ళు ఇవ్వకపోతే కొనుక్కొని తాగేవాడంట. ఈ మధ్యకాలంలో లాక్డౌన్లో చాలామంది ఈ మందు దాక శానిటైజర్ తాగి బతికారు. తెలుసుగా మీకు, మందు లేదని శానిటైజర్ తాగి బతికారు. వాళ్ళ మత్తు తీర్చుకున్నారు. అంటే ఎంత దరిద్రుడో ఒకసారి మీరు ఆలోచించాలి. నేను కొన్నిసార్లు అనుకుంటాను, ఒక పచ్చి త్రాగుబోతోడి భార్య ఆ తల్లి నాకు ఒక మంచి దేవదూతలాగా కనపడిద్ది. ఎందుకంటే సామాన్యమైన పని కాదు. ఒక రోజా 2 రోజులా ఏంటి అసలు ఆ బ్రతికే, దీనికి అంతముందా? ఈ తాగుడేంటి? ఈ పిచ్చి మాటలేమిటి? అసలు ఏంటి బ్రతుకు? బాబోయ్, అది భరించడం నరకమే. అందుకని బైబిల్ చెబుతుంది, వారితో నువ్వు సహవాసమైనా చేయొద్దు, వారి దూరంగా పెట్టే అంటుంది బైబిల్. మరి త్రాగుబోతుడంటే నయం. ఇంకొకటి ఎవడో పెట్టాడో, మాంసం తినేవాడితోనా సహవాసం చేద్దాంలే. ఎరా, నువ్వు మాంసం తింటలేదా? నేను తింటలేదా? ఎచ్చుగా గుడ్డులు తిన్నట్టు తినకూడదు. మాంసం 2 ముక్కలు 3 ముక్కలు తినాలా. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? అసలు గీతకి ఏంటి 2 ముక్కలు తింటదేమో చూద్దాం. సింహం కూడా లిమిట్గానే తింటుంది. నీకు తెలుసో తెలీదో, సింహం మాంసాహారి కూడా లిమిట్గానే తింటుంది. లిమిట్ తప్పి తింటే ఏంటది? అలాంటి వాడితో అసలు మా సహవాసం చెయ్యొద్దు అన్నాడు. అసలు అలాంటి వాడు పాస్టర్ కూడా కాకూడదు. దేవుని స్తోత్రం. అవుట్ అయిపోయినట్టే.
అలాంటి వాడు పాస్టర్ అయ్యాడంటే వాడు ఉన్నది లేని చూసుకోవాలి కదా. మన పేదవాళ్ళు అన్నానికి పిలుస్తారు. వాళ్ళు అన్న ఎంతమంది వస్తున్నారు అన్నయ్య? అమ్మ 7-8 మంది వస్తామమ్మా. 7-8 మంది అంటే కేజీ కోడి మాంసం, ఎక్కువ ఎల్లుకొల్ల అనుకుని కేజీ కోడి మాంసం చేస్తాడు. ముందు పాస్టర్ గారికి పెట్టండి అని పెడతాడు. పాస్టర్ గారు కేజీన్నర లాగితే ఇంక మిగతా వాళ్ళ సంగతి ఏంటి? లాగుతాడు ఒక్కొక్కడు. అంటే పాస్టర్ గారు ఒక్కళ్ళే లాగుతారు అనుకోమాకండి. పాస్టర్ గారులు వచ్చి అమ్మటో లాగితే ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరైనా సరే మాంసం హెచ్చుగా తినడం కూడా దరిద్రమని బైబిల్ చెబుతుంది. నీ లేమి కారణం అదే. నీ త్రాగుబోతు, నీ తిండిబోతుతనం కూడా లేమే. తిండికి ఒక లిమిట్ ఉండాలి కదా. త్రాగుబోతులు, తిండిబోతులు అసలు వారితో సహవాసం చేయొద్దు. ప్రతిదీ నువ్వు లిమిట్గా తింటే నువ్వు ఒక తిండి విషయంలో ఖర్చు అయ్యిద్ది అనుకుంటున్నారా? ఎక్కువగా తినటం వలన రకరకాలైన జబ్బులు వచ్చి డబ్బులన్నీ హాస్పిటల్కి వెళ్ళిపోతాయి ఈ ఒళ్ళు కోసం. ఇప్పుడు అసలు పెద్ద ప్రపంచమంతా పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. ఏంటంటే పెరిగిన ఒళ్ళు ఎలా తగ్గించుకోవాలి, ఏ కదా రీసెర్చ్ జరుగుతుంది. పెరిగిన ఒళ్ళు మా దగ్గర ఈ ట్యాబ్లెట్లు ఉన్నాయి, మా దగ్గర ఇలాంటి ఇవి ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, ఆ ట్రీట్మెంట్ ఉంది, ఈ ట్రీట్మెంట్ ఉంది, మీ కొవ్వు తీసేస్తాం, మరి దీనికి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. ఈ గోలేంట్రా బాబు. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి వ్యక్తి కూడా మాంసం అనేటువంటిది ఎచ్చుగా తినడం వలన అది అనారోగ్యానికి కారణమవుతుంది. అందుకని లిమిట్గా తినాలా. ఎవడో చెప్పాడు ఫ్రీగా వస్తే పెనాయిల్ కూడా తాగుతాడంట. ఫ్రీగా వస్తే పెనాయిల్ కూడా నేను ఒకవేళ అలా తినేటట్టయితే నాతో ఉండే పిల్లలకు తెలుసు. నాకు వేసినంత నా దగ్గర ఎంత జాగ్రత్తగా ముందు అన్నాయిందన్నాయి, ఆ రొయ్యలు వేయండి, ఆ చేపలు వేయండి, ఆ మాంసం వేయండి, వాళ్ళు ఏదైనా వినివ్వండి, వాళ్ళు కొండలు తీసుకొచ్చి నా ముందు పెట్టనివ్వండి. నేను నా లిమిట్ తప్పి పొర్రపాటును నేను తింటే ఎరక అయిపోయాడిని. ఎందుకంటే తిండి మనిషిని చంపేసింది. బ్రతకడానికి తినాలే తప్ప తినటానికి బ్రతకూడదు మనిషి. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా సరే, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మీరు ఏ పనిని చేసేవాళ్ళు కావచ్చు, మనం ఆరోగ్యంగా బ్రతకడానికి భోజనం పెట్టాడు దేవుడు. అనారోగ్యం కొని తెచ్చుకోవడానికి కాదు మనకు భోజనం ఇచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రతిది కూడా తినడం రోగం అనడం, తినడం అరగలేదనడం, తినడం ఇది అంటే లిమిట్గా ఎప్పుడైతే నువ్వు భోజనం చేస్తావో చాలా వరకు బాగుంటుంది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అందుకని అమ్మా, ఆదివారం అనేటువంటిది నాకు తెలిసి అతి తక్కువ భోజనం, అంటే అదే ఆ మాంసం తెచ్చుకొని తినాల. అదేదో వస్తుందిలే అని హల్లెలూయ వాళ్ళతో అసలు సహవాసం చేయొద్దన్నాడు. ఓకే, ఎవరితో? మాంసం తినే వాళ్ళతో కాదు, ఎచ్చుగా తినేటువంటి వారు, లిమిట్గా తినే, ఇది దరిద్రం కారణం అన్నాడు. ఈ దరిద్రానికి మరొక 4వ కారణం ఏంటంటే 28వ అధ్యాయం 19వ వాక్యములో ఒక మాట ఉంది. తమ్ముడు చూడండి అమ్మా. తన పొలమును సేద్యపరుచువానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము అంతా ఇంత కాదు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటారంటే దుష్టక్రియలు అనుసరించువారు దరిద్రులు అని గుర్తుపెట్టుకోవాలి. తన పొలమును సేద్యపరుచువాడు ఏమవుతాడు? కడుపు నిండా అన్నం తింటాడు. ఇంకా వ్యర్థమైన వాటిని అనుసరించువాడు కలుగు పేదరికం ఘోరమైనటువంటిది. ఇది ఒక మర్మం, చెప్పొచ్చో చెప్పకూడదు, మరి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. దీన్ని నేను చెప్తున్నాను, వినండి. ఎట్లా చెప్పాలి మీకు? హల్లెలూయా. ఇది వ్యర్థమైన వాటిని అనుసరించువాడంటే అక్రమ సంబంధములో ఉన్నవాడు అని అర్థం.
ఎప్పుడైతే నువ్వు అక్రమ సంబంధంలో ఉండి నువ్వు ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఏదైనా చేయి, నువ్వు దరిద్రుడు అవుతావు. నీకు ఇచ్చినటువంటి దానిని నీ కుండలో నీరు తాగు, నీ కలిగిన దానిలో తృప్తిపడుండు. అప్పుడు నువ్వు ఐశ్వర్యవంతుడుగా కడుపు నిండా భోజనం పోయిద్ది అన్నాడు. నెమ్మది కలిగి తింటావు, ప్రశాంతంగా ఇంట్లో ఉంటావు, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు చేసే వ్యాపారంలో కూడా మనసు నిలపగలవు, నీ పనిలో నువ్వు బలవంతుడుగా ఉండగలవు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే నీ కొండను అక్కడ పెట్టి లేదా నీ పొలాన్ని అక్కడ పెట్టి నీచమైన కోరికలతో దుష్టాలోచనతో బ్రతుకుతావో అప్పుడు నువ్వు శాపగ్రస్తుడివి, దరిద్రుడు అవుతావని బైబిల్ చెబుతుంది. ఇంకెంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఓకే, హల్లెలూయా. లాస్ట్ ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను, నా టైం అయిపోయింది కూడా. 11వ అధ్యాయం 24వ వాక్యంలో ఒక మాట చూడు. సామెతల గ్రంథం. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి అమ్మా, అదే కదా. హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగానండి, ప్రతి దానికి కూడా మనం ధారాళంగా ఖర్చు పెడతాం, ఒక దేవుని విషయంలో తప్ప. దేవుని విషయానికి వచ్చేసరికి ఈనాటికి చాలామంది 10 రూపాయలకి మించినటువంటి మహాభక్తులు ఉన్నారు చర్చిలో. మన చర్చి కదా, బోర్డు చర్చిల్లో 10 రూపాయలకి మించని మహాభక్తులు, 10 సంవత్సరాల భక్తులు, 15 సంవత్సరాల భక్తులు, 20 సంవత్సరాల భక్తులు. ఇంకా విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఇళ్లల్లో పనిచేసుకొని అంటుల్లో అమ్ముకునే మనిషి అన్న నోటు పెంచిద్ది, కానీ కారులో వచ్చినవాడు మాత్రం నోటు పెంచట్లా. బైకులు కొని ₹1,00,000 బైకులు, 1,50,000 బైకులు కొంటారు, కానీ నోటు పెరగదు, ఎదజల్లరు. అందుకని వారి స్థితి మారదని బైబిల్ చెబుతుంది. ఎదచల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికొచ్చిన వారు కలరు అన్నాడు. అందుకని ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇవ్వాల్సింది బిగబట్టేస్తావో, దేవునికి ఇవ్వాల్సిందని నువ్వు బిగబట్టేస్తావో, గుప్పిడి బిగిస్తావో, ఆకాశపు వాక్యలు ఇనుముగా మారిపోతాయి. ఆకాశం ఇనుముగా మారిద్ది నీ జీవితంలో. ఆ రహస్యాన్ని గమనించినటువంటి వాడు, నువ్వే చర్చికి వెళ్తావో నాకు తెలీదు, ఆ చర్చిలో నువ్వు ఇవ్వాల్సింది ధారాళంగా కానీ నీకు ఇవ్వడం నీకు చేతనైతే వెదజల్లడం. ఒక శనగలో భూమిలో నాటడాన్ని ఏమంటారంటే వెద పెట్టడం అంటారు. శనగలు కానీ, కందులు కానీ, పెసరు కానీ, ఏమండి ఒడ్లు కానీ, ఏదైనా. అరే ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు, ఏ పొలం వెళ్ళాడంటే ఆ ఎర్రబొలంలో ఎదబెట్టడానికి వెళ్ళాడు అంటాడు. ఎదబెట్టి బస్తాలు ఎదబెడతాడు రైతు. ఒక బస్తా ఎదబెట్టాడంటే 40 బస్తాలు ఇంటికి తెచ్చుకుంటాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఆ ఒక్క బస్తా ఎదజల్లటం తన చేత కానప్పుడు, ఆ ఒక్క బస్తా ఎదజల్లడం తన చేత కానప్పుడు 40 బస్తాల పంట ఎలా వస్తుంది? ఒకసారి మీరు ఆలోచించాలి. ఆ రహస్యం తెలిసిన క్రైస్తవుడు ఐశ్వర్యవంతుడుగానే బ్రతుకుతాడు లైఫ్లో. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను పేదరికానికి, దరిద్రానికి కారణాలైన 5 లోపాలు మీకు జ్ఞాపకం చేశాను. నెంబర్ 1 సోమర్తనం. నెంబర్ 2 సుఖభోగముగా జీవించాలి అని సుఖాలు ఆశించేటువంటి వారు దరిద్రులు అవుతారని బైబిల్ చెబుతుంది. నెంబర్ 3 త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు. నెంబర్ 4 దుష్ట క్రియలు. నీ భార్య ఉండగా ఏరొక స్త్రీని, నీ భర్త ఉండగా ఏరొక పురుషుడిని, అర్థమవుతున్నా, ఆశించేటువంటి వారు దరిద్రులు అవుతారని బైబిల్ చెబుతుంది. ఇంక సందేహమే లేదు. ఎంతోమంది రాజులు కూడా ఆ స్త్రీల దగ్గరే కదా రాజ్యాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు కూడా కోల్పోయారు అక్కడే కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరగా నీ పిసినారితనమే నిన్ను
లేమికి కారణం చేస్తుంది.